పౌర్ణమి ఆదివారం పూర్వాభాద్ర నక్షత్ర కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని చెప్పబడుతుంది. చంద్రగ్రహణం మొదలు రాత్రి 9:55 సంపూర్ణ గ్రహ ప్రారంభం రాత్రి 10:55 గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41 సంపూర్ణ గ్రహణ అత్యంత కాలం రాత్రి 12:24 చంద్రగ్రహణ సమాప్తి 1:26 అని చెప్పడం జరుగుతుంది. గ్రహణ గోచార ధనుసు, కన్యా, వృషభ, మేషరాశులకు శుభం, మకర, తుల, సింహ, మిథున రాశులకి మధ్యమం, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారికి అశుభంగా ఉంటుంది. జాగ్రత్త పడండి. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం లాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. మార్చి 3, 2026 సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:22 వరకు విడుపు అవుతుందని కూడా చెప్తుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3:20 గ్రహ మధ్యకాలం సాయంత్రం 6:03 చంద్రోదయం సాయంత్రం 6:22 పాక్షిక గ్రహణ అంత్యకాలం సాయంత్రం 6:47 ఈ గ్రహణం అధిక శాతం పగటి కాలంలో పడుతుంది. చంద్రోదయం అయిన తర్వాతనే పాక్షిక గ్రహణం అంత్యకాలం కనబడడం అవకాశం ఉంది. పగటి కాలంలో వచ్చే చంద్రగ్రహణం ప్రాముఖ్యత తక్కువ. గ్రహణ గోచారం మిథున, మీన, వృశ్చిక, తులారాశులకు శుభం, కర్కాటక, మేష, కుంభ, ధనుసు రాశి గారికి మధ్యఫలం, సింహ, వృషభ, మకర, కన్యా రాశులకి అశుభంగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ దోషం ఉన్నవారు చంద్రగ్రహణం నందు వెండి నాగపడగ కానీ లేదా చక్కగా ఒక బ్రాహ్మణులకి ఒక సాహిత్యం కానీ ఇచ్చి నమస్కారం చేసుకొని ప్రాయచిత్తం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరం సంక్రాంతి పురుష లక్షణం అని కూడా చెప్పచ్చు. జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ 2 రాత్రి 8:12 మకర సంక్రమణం చేపడుతుంది. జనవరి 14, 2020 నాటి పంచాంగంలో బుధవారం పుష్యమి నక్షత్రం, బహుళ ఏకాదశి సాయంత్రం 5:05 అనురాధ రాత్రి 2:39 గంట రాత్రి 8:03 భలవ సాయంత్రం 5:05 కౌలవ తెల్లవారుజామున ఉదయం 6:10 పక్షం బహుళ దేశ సుభిక్ష క్షేమారోగ్యం కలిగి అద్భుతంగా ఉంటుంది. తిథి ద్వాదశి సుఖము వారం బుధవారం కావున సంక్రాంతి పురుషుడు మందాకిని నామం కలిగి ఉండడం రాజులకు ఉపద్రవాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుంకుమ స్నానం చే శుభం కలుగుతుంది. చిత్రవస్త్రములు శంఖచందనములు ధరలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కరణం కౌలవ కరణం కనుక పసుపు వస్త్రధారణ వల్ల యుద్ధ జన కాలంలో కుంకుమ గంధ లేపనం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. స్త్రీ పురుషులకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వెండి ధరించడం వల్ల వెల పెరుగుతుంది. రాగి పాత్ర భోజనం వల్ల లోహనాశనం, భక్ష్యం భుజించడం వల్ల ప్రజాపీడ, మామిడి పండు భుజించడం వల్ల నటులకు ఇబ్బంది, కత్తి ఆయుధం ధరించడం వల్ల ప్రజలకు క్షుద్బాధ, వ్యాధి, అగ్నిభయం కలుగుతుంది. మకర సంక్రమణం వల్ల పీతఛత్రం వల్ల శుభము, వరాహ వాహనం ఎక్కడం వల్ల రాజపీడ, ప్రజాముఖంతో ఉండడం వల్ల వర్షబలంలో అధికంగా నిల్చొని ఉండడం వల్ల సృష్టి, ఉత్తరగమనం వల్ల ఉత్తర దేశము సుభిక్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. లగ్నం సింహ పురుష చింతం రాత్రి ఫలం శూద్రులకు ఇబ్బంది. సంక్రాంతి పుణ్యకాలం జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ రాత్రి 8:12 వరకు మకర సంక్రమణం చేయబడుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలములు సంవత్సర ఫలాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. అశ్విని నక్షత్రం కందాయ ఫలంగా 304, భరణి నక్షత్రం 611, కృత్తికా నక్షత్రం 123, రోహిణీ నక్షత్రం 400, మృగశిర నక్షత్రం 712, ఆరుద్ర నక్షత్రం 224, పునర్వసు నక్షత్రం 501, పుష్యమి నక్షత్రం 013, ఆశ్లేష నక్షత్రం 320, మకా నక్షత్రం 602, పుబ్బా నక్షత్రం 114,
ఉత్తరా నక్షత్రం 4, 2, 1, హస్త నక్షత్రం 7, 0, 3, చిత్తా నక్షత్రం 2, 1, 0, స్వాతి నక్షత్రం 5, 2, 2, విశాఖ నక్షత్రం 0, 0, 4, అనురాధ నక్షత్రం 3, 1, 1, జ్యేష్ఠ నక్షత్రం 6, 2, 3, మూలా నక్షత్రం 1, 0, 0, పూర్వాషాఢ నక్షత్రం 4, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రం 7, 2, 4, శ్రవణ నక్షత్రం 2, 0, 1, ధనిష్ఠ నక్షత్రం 5, 1, 3, శతభిష నక్షత్రం 0, 2, 0, పూర్వభాద్ర నక్షత్రం 3, 0, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం 6, 1, 4, రేవతి నక్షత్రం 1, 2, 1. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి 1 ఆదివారం, 1 రేవతి నక్షత్రం, 27 ఇంద్రయోగం, 26 భవకరణం, 1 మొత్తం 56. విశ్వావసునామ సంవత్సరానికి వచ్చిన పదం బేసి సంఖ్య ధనలాభం, సరి సంఖ్య సమపణం, 0 సంఖ్య శూన్యపణం. మొదటి కందాయం 3, 8, 0 అయితే వ్యాధి, రెండవ కందాయం 7, 3, 0 అయితే భయం, మూడవ కందాయం 2, 5, 0 అయితే కీడు, 3, 0 అయితే ఫలితం కూడా శూన్యమే. ఇది కందాయ ఫలం యొక్క ఉన్నది. ఆదాయ రాజపూజ్య వ్యయాలు మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకరం వారికి ఆదాయం 8, ఖర్చు 14, వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1.